సీరీస్ ఈవెంట్ లేదు, సరైన ప్రమోషన్లు లేవు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అన్న 3 అసలు అంటే వెళ్ళిపోతాం మేము. మాకేం అవసరం లేదు, ఎన్టీఆర్ కనపడితే వెళ్ళిపోతాం అంతే. డే 1 మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో వస్తాయి, అది మ్యాటర్. ఈ క్రౌడ్ చూడండి ఒకసారి, 2 రోజుల ముందే ఈ క్రౌడ్ చూడండి. జస్ట్ ఇది టీజర్ మటుకే శాంపుల్. మనకి మిగతాదంతా రేపు ఈ టైంకి ఏంది ఉండదు ఇక్కడ. చాలా పరిస్థితి మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుంది. చాలా వైల్డ్ గా ఉంటుంది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి రాడ్ దింపేస్తాం ఈసారి. నా ఎక్సలెంట్ ఉంది నా అంటే చెప్పాడు కదా, ఎన్టీఆర్ అని 3 పదాలు వినిపిస్తే వెళ్ళిపోతాం మూవీకి. నా తీసాడు అయింది, ఈసారి కొడుతున్నాము 1000 CR పక్కా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. స్టేట్ మొత్తం కదిలిచ్చేస్తామంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్. అన్నను చూసి 4 ఏళ్ళు అయిపోతుంది, థియేటర్ లో 6 ఏళ్ళు అయిపోతుంది అన్నను చూసి. ఈసారి స్టేట్ వణికిపోతుందంటే థియేటర్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఎవడోడు గంగ జాతర స్టార్ట్ అవుతుంది, దేవరు అంటాడు ప్రతి ఒక్కడు. ఎవడోడు ఎన్టీఆర్ తప్పులు పట్టినాడు వాడంతా మూసేది ఈ సినిమా తట్టే అన్నారు. ఈసారి బ్రేక్ చేస్తుంది. అందరూ ఏమన్నారు, ఫస్ట్ ట్రైలర్ ఎవడోడు తప్పులు పట్టినాడు వాడల్లా అయినాడు. సెకండ్ ట్రైలర్ ఈసారి రచ్చరాశ చేస్తాను దేవరా సినిమాతో. చాలా మంది వెయిట్ చేస్తాను. మా అన్న తప్పులు పట్టే నా ఊరికి అంతా పాజిటివ్ టాక్ అన్న వచ్చింది అనుకో, ఇంకో నెక్స్ట్ సింహాద్రినే ఇంకా తట్టుకోలేరు జనాలు, తట్టుకోలేరు. 5000 అయినా కూడా టికెట్ చూసేస్తారు. అది ఎన్టీఆర్ కెపాసిటీ, మాస్. ఒక్కసారి పాజిటివ్ టాక్ పడింది అనుకో, ఇంకా మీ అంచనాలకి మీకు రోజు రివీలే. ఇంకా మీకు జై ఎన్టీఆర్ అంటే కష్ట హిట్ అవుతుంది, ఎలాగైనా కలెక్షన్లు వచ్చేస్తాయి, ఎలాగైనా వచ్చేస్తాయి. మొత్తం సినిమా అయితే హిట్ అవుతుంది. 6 సంవత్సరాలు గ్యాప్ కదండి, కవర్ అయిపోతుంది. ఎలాగో చాలా బాధగా కష్టంగా షేక్ చేస్తుంది ఇండియా దేవరా. అంతే అనిరుద్ధ్ బీజం అయితే అట్రాక్ట్ అయిపోతారు అందరూ. కష్టంగా వేరే లెవెల్ అయితే అనిరుద్ధ్ బీజం.